అరుణయోగ ఆముదం మోకాల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి. గోదావరి గట్టు పైన అంటూ ఒక టీజర్ ట్రైలర్ వచ్చింది. ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత శభాష్ సుభాష్ అంటారేమో అనిపిస్తా ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి కాంప్లిమెంట్స్ బయట నుంచి వింటున్నప్పుడు? మంచి కథను మనం అందరికీ చూపించబోతున్నాం. మంచి పర్ఫార్మెన్స్. ఇది సినిమాలో డైలాగు. వెరీ హ్యాపీ. సుమన్ ప్రభాస్ గారు అంటున్నారు ఫస్ట్ సినిమా తర్వాత 80 కథలు వచ్చాయి, 80 కథలకి ఓకే చెప్పలేదు, బట్ ఇతనికి మాత్రం ఓకే చెప్పాను. అందరికన్నా గొప్పది కథే మేడం. ఆ ఫేస్ లో అది ఉంటుంది మేడం, చాలా తక్కువ మందికి అది ఉంటుంది. SORR ఏంటి అసలు? సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మేము అందరం SOO. సారీ స్పెల్లింగ్ SORRY. అది సొర్రే వద్దు కదరా. ఆ క్యారెక్టర్ లో ఒక బ్యూటీ ఉంటుంది మేడం సుదర్శన్ గారు. నీకు చదువు రాకపోతే నేనేం చేస్తాను రా. ఒక తెలుగింటి భోజనాన్ని నిండుగా తిని ఒక కిల్లి కూడా వేసుకుని వెళ్ళినట్టు ఈ సినిమా మీకు ఉంటుంది. నవ్వుతే చాలా బాగుంటారండి. మ్యాజిక్ చేస్తుంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చక్కగా మనందరం ఏంటంటే సినిమా అనేది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ మనం సిటీలో ఎంత సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఎప్పుడైనా మన సొంత ఊరు వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి, ఫెస్టివల్ కూడా ఆ వైబ్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. రీసెంట్ టైమ్స్లో గోదావరి గట్టు పైన అంటూ ఒక టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత మన చిన్నప్పటి మెమరీస్, సో మనం ఏమైతే మర్చిపోతున్నామో అవన్నీ గుర్తొస్తున్నాయి అనిపిస్తోంది. సో టీజర్ ట్రైలర్ చాలా క్యూరియస్ క్రియేట్ చేస్తుంది. సో కెప్టెన్తో ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తోంది. ఇప్పటివరకు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసినా కూడా ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్గా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, డైరెక్టర్ సుభాష్ గారు. సో ఈ సినిమా రిలీజ్ తర్వాత శభాష్ సుభాష్ అంటారేమో అనిపిస్తూ ఉంది. సో మాట్లాడద్దు. హాయ్ సుభాష్ గారు. యా హాయ్ మేడం, అక్కర్లేదు, కాల్ మీ సువర్ణ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ మేడం. థ్యాంక్ యూ. స్టేజ్ మీదే మాట్లాడతారా చాలా గట్టిగా? ఇంటర్వ్యూలో చిన్నగా మాట్లాడతారా? లేదు మేడం, మాట్లాడతాను. మాట్లాడతారా? ఓకే సరే. గోదావరి గట్టు పైన అంటే మేము కూడా కొంచెం ఆ వైబ్లో ఉన్నాము. చిన్నప్పుడు మెమరీస్ అయితే రీకలెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే టీజర్ ట్రైలర్ చూస్తే మనం ఎదిగే క్రమంలో చదువుకునేటప్పుడు అదేంటి మన బడ్డీస్తో ఎట్లుంటాము ఊర్లలో, సరదాగా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం, కొంచెం వెటకారం, కొంచెం చిలిపితనం, ప్రేమ, కొంచెం ఆ ఏదైతే ఉందో ఆ ఈజ్ అంతా. సో మొత్తం మాకు మెమరీస్ అంతా రీకలెక్ట్ అవుతుంది టీజర్ ట్రైలర్ చూస్తుంటే. చాలా రోజుల తర్వాత ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి కాంప్లిమెంట్స్ బయట నుంచి వింటున్నప్పుడు? మేడం ఆబ్వియస్లీ హ్యాపీగా అనిపిస్తుంది మేడం. మోర్ దెన్ ఇది మేడం, ఒక మంచి కథని తీసుకెళ్ళి చెప్తున్నాము. ఒక సింపుల్ కథ చక్కటి ఎగ్జిక్యూషన్తో రిలేటబుల్గా అందరికీ ఇస్తున్నాము అనేదే ఎక్సైట్మెంట్గా ఉంది మేడం. కాంప్లిమెంట్స్ ఇవన్నీ ఫైన్ 100% మేడం. టీజర్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. వెరీ హ్యాపీ. ఒక హానెస్ట్ కథని మనం చెప్తున్నప్పుడు లోపల హ్యాపీనెస్ ఉంటుంది కదా మేడం. అరే మంచి కథను మనం అందరికీ చూపించబోతున్నాం, మంచి పర్ఫార్మెన్స్ని. మీరు ఇందాక అంటున్నట్టు మన ఊరు వెళ్ళి వచ్చిన ఫీలింగ్ మాత్రం 100% ఉంటుంది మేడం. అది నేను కూడా ఫుల్ స్క్రీన్లో నేను చూడాలని వెయిట్ చేస్తున్నాను. రెడీ అయింది ప్రోడక్ట్. సో అలా ఒక డౌట్ ఉండింది ఫస్ట్ నుంచి మేడం. మేము మొన్న ఓజీ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాం, ఆ రిలీజ్ మొత్తం అంతా. ఆ టైంలో ఇది గ్లిమ్స్ స్టార్టింగ్ వచ్చింది. ఏంటి అసలు ఆ టైంలో ఎందుకు తీసుకొచ్చారు? యాక్చువల్గా సుజిత్ నాకు ఫ్రెండ్ మేడం, డైరెక్టర్ గారు. సో మేము అందరం కలిసి ఒక టైంలో కలిసి షార్ట్ ఫిల్మ్స్ అందరం తీసేవాళ్ళు ఒకే టైంలో. సో అప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అనమాట. సో కరెక్ట్గా ఆ టైంకి మేము ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి, సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన దశ అనమాట. సో సినిమా తాలూకు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయాలని ఆలోచన ప్రొడ్యూసర్కి ఉంది. సో ఐ థింక్ ఓజీ ఈజ్ ద బెస్ట్ టైం. ఆ టైంలో కరెక్ట్గా సినిమా రిలీజ్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో సుజిత్ డైరెక్ట్ చేసిన సినిమా. సో ఆ టైంలో నాకు అన్నీ కలిసి వచ్చి సుజిత్కి కూడా చెప్పి ఇలా రిలీజ్ చేద్దాం అనుకున్నాను. వెరీ హ్యాపీ బ్రో, ఇంకేమైనా హ్యాపీగా రిలీజ్ చేయండి బాగుంటుందని. ఆ రకంగా ఓజీతో జీజీ రిలీజ్ చేసాము. గ్లిమ్స్. ఎస్ మేడం, ఎస్. ఎందుకంటే అప్పుడు అందరికీ ఒక షాక్. ఆల్మోస్ట్ ఆ ఓజీ వైబ్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే టీజర్ నుంచి రిలీజ్ అయ్యే వరకు ఇట్స్ లైక్ ఫెస్టివల్. అది ఫెస్టివల్ తో సంబంధం లేదు, రిలీజ్ వరకు మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ టైంలో సడన్ గా గోదావరి గట్టు పైన అంటూ ఒక మ్యాజిక్ లాగా మీరందరూ కనిపించారు, ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేశారు. సో కొంచెం ఆ టైంలో వచ్చారేంటో అని చిన్న డౌట్ వచ్చింది. అంటే స్టార్ట్ చేయాలి కదా ఏదో పాయింట్లో, అంటే సినిమా ఒకటి ఉంది అనేది స్టార్ట్ చేయాలి కదా, అలా ఆ టైం పర్ఫెక్ట్గా కుదిరింది ఓజీ టైంలో మేడం.
అలా ఓకే. అంటే ఎన్నేళ్ళు అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి? ఇండస్ట్రీకి ట్రయల్ స్టార్ట్ అయింది మాత్రం 10 years నుంచి 2016 కదా 16 నుంచి మేడం. ఎస్ మేడం. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు ఇప్పటి వరకు? దాని ముందు ఆల్మోస్ట్ 100 ప్లస్ 120 125 దాకా చేసాం మేడం. 125 దాకా చేశారు. చేసాం. ఎస్ మేడం. సో షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడే ఖచ్చితంగా అందరికి సిల్వర్ స్క్రీన్ లో ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. మిడ్వేలో మేడం, మిడ్వే ఫస్ట్ లో కాదు మేడం. ఫస్ట్ లో ఎప్పుడు కాదు. ఫస్ట్ లో ఇష్టంగా సరదాగా తీసేవాళ్ళం మేడం. ఏది సీరియస్ ఏం కాదు. కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఖాళీ ఉన్నప్పుడు తీసుకుంటూ ఉండేవాళ్ళం. అది మెల్లిగా సీరియస్ అయింది మేడం. ఎప్పుడో వారానికో ఒక నెల రోజులు ఒక షార్ట్ ఫిల్మ్ తీసేది, కట్ చేసేటప్పటికి రోజుకి 3 షార్ట్ ఫిల్మ్ తీసేసి అంత అయిపోయింది. ఎందుకంటే యాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ మేడం, మేమే టెక్నీషియన్స్ అన్నీ. సో వెళ్ళి బండ్లు వేసుకుని వెళ్ళి బీచ్లోనో ఎక్కడ చూడ ఏదో షార్ట్ ఫిల్మ్ తీసుకుని వచ్చేసేవాళ్ళు. అప్పుడెప్పుడు సీరియస్నెస్ లేదు మేడం. సినిమా అంటే ఇష్టం, మనం ఎలా చెప్తామో చెప్పుకునేవాళ్ళం మేడం. బట్ ఎప్పుడైతే మేము మోర్ దాన్ 60-70 ఫిల్మ్ తీసిన తర్వాత, షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత అనిపించింది మేడం నాకే పర్సనల్గా, నాకు మా ఫ్రెండ్ ధీరజ్కి, అరే మనం ఇందులో చేయగలుగుతున్నాం, దీన్ని కరెక్ట్ వేలో పెడితే ఇంకా బాగా బెటర్ వేలో సినిమాని ప్రజెంట్ చేయి, అంటే కథని నెరేట్ చేయొచ్చు అని అనిపించిన మూమెంట్ సీరియస్గా డిసైడ్ అయ్యి ఇంకా సిన్సియర్గా దీని మీద ట్రయల్ స్టార్ట్ చేశాం మేడం. ఎలా అంటే ఫిలిం స్కూల్కి వెళ్ళి చదువుకోవటం, మళ్ళీ వచ్చి ఆ 100 షార్ట్ ఫిల్మ్ కొంచెం పెద్దగా తీసి సినిమాటిక్గా ఉంటే ఎలా ఉంటుందని తీసి కొంచెం ఖర్చు, అప్పటిదాకా ఖర్చు లేదు మేడం. షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఫ్రీగా, అంటే యాక్టర్స్ అందరూ ఫ్రెండ్సే కదా మేడం, కెమెరా మాదే, ఇంకేం లేదు, ఖర్చు లేవు, ఎడిటింగ్ మేమే. సో అప్పుడు లేదు. ఎప్పుడైతే ఇది సినిమా తెలుసుకున్నాం మేడం, ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని కొంత ఖర్చు పెట్టి ఒక సినిమా ప్రాపర్ షార్ట్ ఫిల్మ్ని 45 minutes లెంత్లో ఒక చిన్న టెలిఫిలింలా తీసి అది ఎలా ఉంటుందని అన్ని చూసి తెలుసుకుని అలా దెన్ ఈ ఫీచర్ ఫిలిం ట్రయల్స్ స్టార్ట్ చేయడం జరిగింది మేడం. అలా కాదు సార్, మీలో ఏమైనా డిఫరెంట్ అందరికీ లేని క్వాలిటీ ఏమైనా ఉందా ఏంటి? ఎందుకంటే మన ప్రెస్ మీట్లో సుమంత్ ప్రభాస్ గారు అంటున్నారు, ఫస్ట్ సినిమా తర్వాత 80 కథలు వచ్చాయి, 80 కథలకి ఓకే చెప్పలేదు, బట్ ఇతనికి మాత్రం ఓకే చెప్పాను. అంటే ఏం మ్యాజిక్ చేశారు ఆయన్ని? అంటే ఇక్కడ మాయ ఏదో మ్యాజిక్ చేసినట్టు మీరేమైనా ఆయన మ్యాజిక్ చేశారేంటి? నథింగ్ మేడం. ఎప్పుడైనా మేడం అందరికన్నా గొప్పది కథే మేడం. నేనే మ్యాజిక్ చేయగలను మేడం. ఐఎమ్ ఎ సింపుల్ హ్యూమన్ బీయింగ్, ఐ కాంట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీలోని ఎమోషన్స్. ఏంటంటే మేడం తనకి విభిన్నమైన పాత్ర అని తనకి అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ బాగా హైపర్గా చేశారు ఫస్ట్ సినిమాలో మీ ఫేమస్. ఇదేంటంటే కంప్లీట్ అండర్ ప్లే, సెటిల్డ్. ఇంకా ఎంత సెటిల్డ్ అంటే రియాక్ట్ అవ్వరు, చాలా షార్ట్ కూడా రియాక్ట్ అవ్వకూడతాను లిటరల్గా. అంటే మనం కొట్టినా సరే ఏమనకూడతాం, అంత లెవెల్ ఆఫ్ డౌన్ తను. అదే అక్కడ ఈడు ఫస్ట్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఈడు ఎంత ఫేమస్ తెలియదు, నేను కొడితే మాత్రం ఫుల్ ఫేమస్ అవుతాడు అంటే. అంత దగ్గర నుంచి కంప్లీట్ ఇంత కాంట్రాస్ట్ చేయడం తనకు అది బాగా అనిపించింది మేడం. నేను కొత్త కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, ఈ మనిషి ఈ సినిమాలో ఎలా ఉంటారంటే మేడం, మన ఇంట్లో ఒక కొడుకు ఉంటే లేకపోతే మన ఇంట్లో ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటారో అలాగే ఉంటుంది మేడం. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఎమోషన్స్. ఈ సినిమాలో కోర్ ఎమోషన్స్ ఒక 25 minutes 30 minutes కోర్ ఎమోషన్స్ ఉంటాయి మేడం. ఆ టైంలో చాలా ఎమోషనల్గా చేయాలి. ఆ ఫేస్లో అది ఉంటుంది మేడం, చాలా తక్కువ మందికి అది ఉంటుంది. వాళ్ళు బాధపడితే మనం బాధపడతాం, అంటే వాళ్ళని చూడంగానే మనకు బాధ అనిపిస్తుంది, అరే వీడు బాధపడతారు, నాకేదో జరుగుతుంది అనే ఫీలింగ్ ఇతరులు చూస్తే వస్తుంది మేడం. చాలా తక్కువ మందికి అది ఆ ఫేస్లో ఆ ఫీచర్స్ ఉంటాయి, దీనికి అది ఉంటుంది మేడం. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ కోర్ ఎమోషన్స్, ఒక 25% ఆఫ్ ద ఫిల్మ్ కోర్ ఎమోషన్స్ మీద నడుస్తాయి. ఆ టైంలో తినని చూస్తే నేను ఏడవాలి, బాధపడాలి, ఆ ఫేస్లో అది కనిపించింది మేడం. అందుకనే చెప్పా ఇది నీకు కరెక్ట్. అది ఎప్పుడు తనకి నచ్చింది, కథ చదువుకున్నారు, అలా తను వచ్చారు మేడం, ఆన్ బోర్డ్ అయ్యారు. అలా అప్డేట్స్ అనేది కొంచెం పక్కన పెడితే మీ రైటింగ్స్ చాలా బాగున్నాయి సార్. యాక్చువల్లీ కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ సుమంత్ గారి వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో టాలీవుడ్లో కొంతమంది హీరోస్ వాయిస్కి కొంత డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. లైక్ ప్రభాస్ గారు మాట్లాడితే ఆల్ ఓవర్ అలా అలా వింటూ ఉండాలనిపిస్తుంది. లైక్ ఎమోషన్, కామెడీ, లవ్, రొమాన్స్, వాట్ ఎవర్. ఆ సౌండ్స్లో డాల్బీలో వింటున్నప్పుడు ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాం. తర్వాత ఆ బేస్ వాయిస్తో సుమంత్ గారు అనిపిస్తూ ఉంటారు. ట్రైలర్లో లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, సముద్రపు నీరు ఉప్పు నీరు రెండు కలిసిన అంటే రెండిట్లో భేదం ఉండదు, అలాగే మనుషుల మధ్యన కూడా భేదాభిప్రాయాలు ఉండకూడదు. అప్పుడు ఎటువంటి కొన్ని నిజంగా మేము ఏవైతే మర్చిపోతున్నామో ఇప్పుడు నవ్ జనరేషన్స్లో కూడా అవి మళ్ళీ రీకలెక్ట్ అవుతాయి, కొన్ని మనకి కనెక్ట్ అయిపోతాయి అన్న ఫీలింగ్ అయితే రైటింగ్స్లో కనిపిస్తుంది. డామ్ షూర్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైటింగ్స్ ఏం లేదు మేడం, వెరీ సింపుల్. ఆ ప్లేసెస్లో పెరిగాను కదా మేడం, ఆ ప్లేసెస్లో తిరిగాను కదా, అది నాకు ఎప్పుడు ఆశ్చర్యపరిచిన ప్లేసే. అంతర్వేది అనేది ఎప్పుడు ఆశ్చర్యపడే ప్లేస్. అంటే గోదావరి కలుస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు సంగమాలు ఏది చూస్తే నాకు ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అది కృష్ణ అవ్వచ్చు, గోదావరి అవ్వచ్చు.
ఒక రివర్ సీలో కలిసిపోతుంది. కానీ ఏ సిట్యుయేషన్ అంటే కాంప్లికేషన్ లేకుండా రెండు డిఫరెంట్ అట్రిబ్యూట్స్ రెండింటికి కరెక్ట్. స్టిల్ కలిసిపోయి హ్యాపీగా ఉన్నాయి. మనుషులు ఎందుకు అలా కలవరని నాకు ఎప్పుడు అనిపించేది మేడం. అదే సినిమాలో పెట్టింది. అండ్ వాయిస్ కమింగ్ బ్యాక్ టు హిస్ వాయిస్, ఆ వాయిస్లో బ్యూటీ ఏంటంటే మేడం, మీరు సుమంత్ది ఫన్ సీన్లో ఎంత సరదాగా ఉంటుందో వాయిస్, ఎమోషన్ సీన్ అంత మంచి బేస్ వస్తుంది మేడం. సినిమాలో ఒక కోర్ ఎమోషన్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ సీన్లో తిన ఎమోషన్ వాయిస్ చూడండి మేడం, వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది. ఏ లెవెల్లో అంటే అదే ఆ వాయిస్కి మన కళలు నీళ్ళు తిరుగుతాయి మేడం. అంత మంచి వాయిస్ పెట్టాడు. చాలా అదృష్టం ఈజ్ లైక్ చాలా తక్కువ మందికి ఆ వాయిస్లో ప్రాపర్ బేస్ వస్తుంది. కరెక్ట్. తనకి అది వచ్చింది మేడం. లైక్ సినిమాకి అది హెల్ప్ అయింది కదా మేడం. కానీ ఈ సినిమాకి బాగా మీకు యూజ్ అవుతుంది అనిపిస్తుంది ఆయన వాయిస్. అంటే మీరు ఆ క్యారెక్టర్, ఆ రాజు, ఆ విలేజ్ లో ఉండే ఆ రాజు క్యారెక్టర్ కి చాలా సెటిల్డ్ సో ఆ క్యారెక్టరైజేషన్ కి తిని చెప్పే ఆ ఎమోషన్స్ థియేటర్ లో రేపు కూర్చొని ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ట్రూ, వెరీ ట్రూ మేడం, వెరీ ట్రూ. రిలేటబుల్ మేడం, అంతే కదా మేడం. ఇప్పుడు తిను వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కూడా ఉన్నారు కదా మేడం. తిన వాయిస్ వీళ్ళందరూ మాట్లాడుతున్న తిన ఒక్క వాళ్ళందరూ 10 మాటలు మాట్లాడితే తిన ఒక్క మాటకి స్టాండర్డ్ అవుతూ ఉంటాడు అనమాట. సో సేమ్ మళ్ళీ చెప్పినట్టు కథ ఎందుకు ఒప్పుకున్నా. సో తను అన్ని మాటలు ఈ సినిమాలో మాట్లాడాడు మేడం. ఫస్ట్ సినిమాలో మాట్లాడిన మాటలు ఈ సినిమాలో చాలా తక్కువ డైలాగులు ఉంటాయి, కానీ ఆ తక్కువ డైలాగ్ కూడా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి మేడం. ఈ బ్యాచ్ అంతా ఆస్కార్ గ్యాంగ్ అని మేము రిలీజ్ చేసాం కదా, ఈ బ్యాచ్ అంతా గోల, సుమంత్ ఒక్కడ గోల. అంటే ఒక డైలాగే, వాళ్ళు 10 డైలాగులు ఉంటే తింది ఒక డైలాగే ఉంటాయి. అదేంటి పర్ఫెక్ట్గా ల్యాండ్ అవుతుంది మేడం, అలా బాగుంటుంది. అండ్ ఈ ప్రమోషనల్ వీడియో కోసం అనుకుంటా ఒక క్రేజీ ప్రమోషన్ చేశారు. గోదావరి గట్టు పైన టైటిల్, మన ఏంటి మన కసిరెడ్డి గారేమో గోదావరి గట్టు పైన రామశిలక, సుదర్శన్ గారేమో ఆ పాట పాడుతున్నారు, కసిరెడ్డి గారేమో గోదావరి గట్టు పై వైభవ్ గారు పాట తీసుకొచ్చి రాఘవ్ గారేమో గోదావరి గట్టు అది పాడతారు, గోదావరి గట్టు గట్టు పైన. కానీ ఈ గోదావరి గట్టు పైన అనేది అందరికీ ఒక ఎమోషన్ ఉంది సార్. అందరు నాట్ ఓన్లీ గోదావరి వాళ్ళు, కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళు, అటు ఏపీలో ఉండే వాళ్ళు ఏంటంటే రివర్స్, మహారాష్ట్రలో కూడా ఉంటుంది మేడం. మహారాష్ట్ర కూడా అంటే నాసిక్ నుంచి స్టార్ట్ అయింది కదా గోదావరి, సో అక్కడి నుంచి ఇక్కడ దాకా. కానీ మనకి 90s కిడ్స్ లో ఏంటంటే సార్, ఎస్పెషల్లీ మనం పెరిగేటప్పుడే వీటి యొక్క రివర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ మనం పెంచారు. మన క్లాస్ లో లెసన్స్ కూడా ఉండేది మేడం, సోషల్ క్లాసెస్ లో లెసన్స్ దగ్గర నుంచి కూడా రివర్స్, ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ రివర్స్, వాటి గురించి ఆరిజిన్స్ తో పాటు ఏంటంటే మనం పెరిగేటప్పుడు కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ తీసుకెళ్లి ఇక్కడ మునగాలి, పుష్కరాలకి వెళ్ళాలి, ట్రైన్ లో వెళ్తుంటే కాయిన్ ఇవన్నీ అప్పుడు మనం చేసేవాళ్ళం కదా 90s కిడ్స్ అందరం కూడా. ఇప్పటికీ చేస్తున్నారు మేడం, అదేం లేదు, జనరేషన్ వాళ్ళు చేస్తున్నారు. ట్రూ ట్రూ యా. అండ్ అంతర్వేది కూడా చాలా ఫేమస్ సార్ యాక్చువల్లీ. ట్రూ మేడం, ట్రూ 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 యా. ఏంటి మాకు ఎక్కడ ఏం కనిపించిపోతుంది విజువల్స్ లో, ఏమేమి ఊర్లు చూపించు అంటే ఓన్లీ మీ రేలంగి ఒకటేనా ఇంకేం? లేదు మేడం, మనం షూటింగ్ అంతా కూడా ఈస్ట్ వెస్ట్ లో చేసాం మేడం. మేజర్ పార్ట్ వెస్ట్, క్రూషియల్ సీన్ మాత్రం ఈ అంతర్వేది ఎపిసోడ్ అంతా కూడా అంతర్వేదిలో తీసాం. అలాగే ఈస్ట్ గోదావరిలో కొన్ని లంక ప్లేసెస్, సకినేటిపల్లి లంక ఇలాంటి ప్లేసెస్, సకినేటిపల్లి లంకలో తీసాం. నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో వచ్చి భీమవరం, రేలంగి, అత్తిలి, వేల్పూర్లో సినిమా తీయడం జరిగింది మేడం. అబౌట్ దట్ ట్రూ రైల్వే స్టేషన్స్, ట్రూ ట్రైన్స్, అవన్నిట్లో తీయడం జరిగింది. ట్రైలర్ రైల్వే స్టేషన్ షాట్ ఒకటి ఉంది కదా, Yes, హీరోయిన్ madam. ఎంట్రీ, Yes, హీరో madam. అవన్నీ ట్రూ స్టేషన్స్ మేడం. మాకు కొన్ని చాలా లింకప్ అనిపిస్తుంది సార్. నాకు ఆ ఎంట్రీ షాట్ లో దిల్వాలే దునియా లే జాయింగ్ వచ్చేసింది, ఆ షాట్ వచ్చేసింది. అది ఐకానిక్ కదా మేడం, అవును కరెక్ట్. ఎనీ టైమ్స్ చేసినా అది ఐకానిక్. అది ఆ ట్రైన్ సీన్ అనేది ఎప్పుడు, అది నిజానికి చెప్పాలంటే షూట్ చేస్తున్నప్పుడే మాట్లాడమాట, ఇది టీజర్ ట్రైలర్ షాట్లు అని. ఐకానిక్. నాకు స్వతహాగా ట్రైన్లు ఇష్టం మేడం. ఆ ట్రైన్ ఇష్టం మీద ఆ ట్రైన్లో షాట్లన్నీ పెట్టుకుంటుంటా. ట్రైన్ కనబడితే నేను ఇప్పుడు మురిసిపోతుంటా చిన్నపిల్లలకి, ట్రైన్ భలే ఉంది కదా అని చెప్పి. అలా మేడం, అలా. మీకు జేమ్ సినిమా అంటే బాగా ఇష్టం ఏంటి మేడం? జేమ్ సినిమా అంటే బాగా ఇష్టమా? జేమ్ ఇష్టమే మేడం. వై పర్టికులర్లీ జేయం అంటే వై పర్టికులర్లీ జేయం? ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే, అంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ క్వశ్చన్ అడిగేశాను నేను. మేడం బొట్టు పెట్టుకొని చాలా బాగుంటుందని చెప్తుంటారు కదా మీరు హీరోకి. పట్టీలు వేసుకోండి మీరు చాలా అందంగా ఉంటారు. జయంతో లింక్ చేశారా? అసలు నాకు నిండుగా ఉంటే చాలా ఇష్టం మేడం. ఏ అమ్మాయినా నిండుగా ఉంటే నచ్చుతారు. సో అది బొట్టు అనేది ఆల్మోస్ట్ నా ఇంకొక సినిమాలో కూడా పెడతా. ప్రతి సినిమాలో బొట్టు అనేది నాకు ఎందుకు అది ఇష్టం. అది ఒక నిండుతనం వస్తుంది అని అనిపిస్తుంది మేడం. సో అదే ఏదో మా ఆనందాలన్నీ సినిమాల్లో పెట్టుకుని హీరోయిన్లతో చూసుకోవడం, అలా మేడం. ఇప్పుడు హీరో గారు ఓకే అంటే గోదావరిలో ఉన్న రాజు గారు ఓకే అండి, మాయాని కొంచెం పక్కన పెడదాం. వెనకాల ఉన్న 4 క్యారెక్టర్స్ లో మీ క్యారెక్టర్ ఏది చెప్పండి? కసిరెడ్డి గారి క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఏది నా క్యారెక్టర్? సుదర్శన్ గారి సుదర్శన్ గారు అలా లేస్తున్నాడు కానీ అది అవాస్తవం.
ఆయన క్యారెక్టర్ ట్రైట్స్ అన్నీ కూడా ఫిక్షనల్. కొన్ని అంటే- కొన్ని ఇష్టాలు పెట్టాక ట్రైన్లు ఇవన్నీ మీ ట్రైన్ ఇష్టాలు. లిస్టాలో పెడతాం మేడం. సముద్రము, రివర్స్ గురించి, అవును మేడం. ఆడపిల్లలు కొంచెం నిండుగా ఉంటే బాగుంటారు అట్లా. ఈ అవును. నలుగురిలో కూడా ఒక క్యారెక్టర్ మీద ఉంటుంది సార్. లేదు. హైడ్ చేస్తున్నారు కానీ 100% లేదు. ఆయన సినిమాలో కూడా ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ కూడా ఇదే చెప్తారు. కానీ ఫ్యాక్ట్ అయితే ఏంటంటే మేడం, ఆ క్యారెక్టర్లో ఒక బ్యూటీ ఉంటుంది మేడం. సుదర్శన్ గారు అందరితో మాట్లాడుతుంటారు, అందరినీ కెలుకుతుంటారు, త్రోడి కెలుకుతుంటారు. యూజువల్లీ మనకి అలా చూస్తూ ఉంటాం మేడం, మనం బయట చాలా మందిని చూస్తుంటాం. ఈడు వచ్చాడంటే ఖచ్చితంగా ఈ అమ్మాయితో మాట్లాడుతాం, ఈడు వచ్చాడంటే బ్యాచ్లో అమ్మాయి అంటే అమ్మాయితో నేను మాట్లాడుతుంటాం. కానీ ఎస్పెషల్లీ విలేజెస్ లో ఎక్కువ చూస్తుంటాం. ట్రూ మేడం, ట్రూ ట్రూ ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం అంటే ఇక్కడ సెటిల్ అయిపోయాం, మేడం. కానీ అక్కడే కదా ఫస్ట్ బాన్ బాటమ్ స్టడీస్ అన్ని True, అక్కడే true, కాబట్టి true. మన మన roots పాత అక్కడే ఫ్రెండ్స్ ఉంటాయి మేడం. అవన్నీ True. రీకలెక్ట్ అవుతాయి అంట. ట్రూ ట్రూ ట్రూ. సో అలా అందుకనే రిలేటబుల్ మేడం, అందుకని ఎక్కువ మంది ఆయన కనెక్ట్ అవ్వడం రీజన్ అంటే అదే. సుదర్శన్ మేడం గారు మీరు అక్కడే వాళ్ళు ఎక్కడైనా సరే ఒక పర్సన్ ఉంటాడు, బ్యాచ్లో ఒక పర్సన్ ఉంటాడు, అమ్మాయిలతోనే ఉంటాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, అమ్మాయిలతోనే ఫోటోలు పెడతాడు. సో అది ఉంటుంది. సో ఇది యూనివర్సల్ థింగ్ మేడం. అది మీరు హాలీవుడ్ వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా అది సేమే. ఓకే సరే, అది- నాకు మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు కొన్ని తెలుసుకోవాలని వచ్చాను సార్. ఒక క్వశ్చన్ మేడం. గురించి తెలియదు, నేను మేడం. పెద్దగా చదువుకోలేదు సుభాష్ గారు. మేడం. నాకు సుదర్శన్ గారి దగ్గర చిన్న ట్రైనింగ్ కూడా తీసుకోవాలి. నాకు సారీ మీనింగ్ తెలియదు. SORRY సారీ, లేదంటే ఆయన ఇంకో మీనింగ్ చెప్పాడు, అది మేడం. అదో ఇదో కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు మే ఎత్తుని చూడండి అని చెప్పకుండా చెప్పండి అసలు నిజంగా ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు SORRY ఏంటి అసలు? ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మేము అందరం SOO ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. ఇదేంటి గోదావరి స్లాంగ్ ఏంటిది? Yes, లేదా madam. గోదావరి క్రియేట్ చేశారా లేదా ఇది? గోదావరి గట్టిపోయిన స్లాంగ్ మేడం. అదా సరే, ఎవరు పెట్టారు సార్? డబ్బులు ఎవరు తీసుకొచ్చారు? ఏది మేడం? మేమే మేడం, మీరే. మేమే. అంత క్రియేటివిటీ ఎందుకు అని అంటే బాగుంది అది. ఇప్పుడు మాకు Creative- చూడాలి అంత క్రియేటివిటీ కనిపించిందా మేడం? ఓకే, అంటే సుదర్శన్ గారిని అడగాలనిపిస్తుంది. Madam. Q&A ఉంటే నేను అడుగుతా. ఆయన అడగండి మేడం. Double స్పెల్లింగ్ O తెలియదండి నాకు, నేను పెద్దగా చదువుకోలేదు, నేను క్షమాపణ చెప్పాలి నాకు. అదే మేడం. Spelling చెప్పాలా? మేమందరం కూడా ఇప్పుడు ఆయన మాకు ఇచ్చిన స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా అదే మేడం. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు SOORY అంతే, SOORY. ఆ, అది ఆయన ఫీలింగ్. మాకు అదే తెలియదు, పెట్టాలని. మేము పాపం డొనేషన్లు కట్టి R అనుకున్నాం సార్ మేము. అదే మేడం. డబుల్ అని తెలియదు. ఐఎమ్ హ్యాపీ దట్ అది అలా మీమ్లా వెళ్ళిన Yes. అందరికీ నచ్చుతున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. అంతే కదా మేడం, పేపర్ మీద ఒకటి రాసుకుంటాం, అది విజువల్గా అది ఫన్నీగా వచ్చిందంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ డైరెక్టర్ ఉంటాడు మేడం. ఆ విషయంలో అది చాలా హ్యాపీ మేడం. బాగా వెళ్తుంది అది. అంటే మీరే కాదు మేడం, చాలా మంది బయట కూడా అడుగుతున్నారు ఏంటది SOO. దట్టు ఆయన ఎలా ఉంటదంటే, ఆయన బాడీ ఇలా కూర్చుని ఇలా ఉండి చాలా మేడం, చాలా మేడం. రిలాక్స్డ్ గా ఆయన మేడం. మాట్లాడేటప్పుడే నవ్వు మేడం. వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆయననే కాదు మేడం, ఆస్కర్ గ్యాంగ్ మొత్తాన్ని తీసుకోండి, వాళ్ళందరికీ ఒక్కొక్క ట్రైట్ ఉంటుంది మేడం. మీరు సినిమా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మీరు సినిమా మొత్తం త్రూ చూసినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కథలో ఇంక్లూడ్ అయిన మనుషులే. వీళ్ళెవరికి కథకి సెపరేట్గా ఫన్ ఉండదు మేడం, కథలోనే ఫన్ ఉంటుంది. ఆ కథలో వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ అందరు కూడా, ఇప్పుడు మీరు సుదర్శన్ గారు తీసుకుంటే మీకు చెప్పాను కదా, రెహమాన్ అనే క్యారెక్టర్, అలాగే కసిరెడ్డి గారు రాబర్ట్ అనే క్యారెక్టర్, అలాగే రాబర్ట్ రూదర్ఫోర్డ్ అనమాట ఆయన పేరు. నెక్స్ట్ ఇంకొక రాఘవ్ గారు, రాఘవ్ గారి క్యారెక్టర్ రాము అనమాట, రాము. సో ఇంకొకటి జువ్వ రంగ. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్. ఒకరు జువ్వలు వేసుకుంటాడు, ఒకరు కటింగ్ షాప్ చేసి కటింగ్లు చేస్తుంటాడు, ఇంకోటి బిర్యానీలు సప్లై చేస్తాడు కాలేజీకి, ఇంకోటి ఆటోలు వేసుకుంటుంటాడు. వీళ్ళందరినీ మనం ఊర్లో చూసేవాళ్ళే. వీళ్ళు ఎవరు కొత్తగా కాదు మేడం, ఊర్లో చూసేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఫన్ ఉంటుంది మేడం. వాళ్ళు మాట్లాడే తీరు అవ్వచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, వాళ్ళు అంటే ఒకటి చూడండి, సిట్యుయేషన్ ఏదైనా ఒక రిలాక్స్గా ఉంటాడు, ఇంకొకటి ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాడు. ఇది గ్యాంగ్. అండ్ ఏజ్ గ్రూప్స్ వైజ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మీమ్ చాలా పాపులర్ అన్నాడు. అబ్బాయిల ఫ్రెండ్స్ గ్రూప్ ఎప్పుడు కూడా ఒకటి 14 years ఉంటాడు, 20 years ఉంటాడు, ఒక 28 years, ఒకటి సంబంధం లేకుండా 45-50 years కూడా ఉంటాడు. అది అబ్బాయిల గ్యాంగ్, అబ్బాయిల గ్యాంగ్ మాత్రం ఉంటుంది. ఇది గ్యాంగ్ అంతే మేడం. ఒక్కొక్కరు ఒక ఏజ్ గ్రూప్, అందరికీ మన ఫ్రెండ్స్, టిక్ ఫ్రెండ్స్. మళ్ళీ ఈ గ్రూప్ మేడం బేసికల్గా ఏంటంటే, అది బ్యూటీ ఏంటంటే మేడం, వీళ్ళు ఆన్ స్క్రీన్లో అలా పండిందంటే దానికి రీజన్ ఏంటంటే మేడం, ఆఫ్ స్క్రీన్లో రియల్ ఫ్రెండ్స్ లాగా ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడ కూడా నేను లీడ్ ప్రొటగనిస్ట్, నా మీద వేయకూడదు జోక్ అనేది లేదు మేడం. ఎవరి మీద ఎవరైనా సెటైర్ వేసుకుంటారు ఈ సినిమాలో. అదే బ్యూటీ మేడం. అదేంటంటే యూజువల్లీ ఫ్రెండ్స్ అలాగే ఉంటారు కదా మేడం, అదే మనం చెప్పడానికి ప్రయత్నించాం సినిమా.
అంతే మేడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది కామన్ గా ఫ్రెండ్స్ అందరికి విలేజ్ లో ఏంటంటే మ్యారేజ్ అనేది హాట్ టాపిక్. మేడం. వాడికి ముందు పెళ్ళైంది, వీళ్ళకి అవును. సంబంధం వచ్చింది, అవును. పెళ్ళి అనేది టాపిక్ అసలు అవును మేడం. యాక్చువల్లీ. అవును మేడం. ఇప్పుడు రాఘవ్ గారు ఒక డైలాగ్ చెప్తారు ఎంట్రీ ట్రైలర్ లాంచ్ అంటే అవును. ఓపెన్ చేయగానే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే 30 వచ్చినా కూడా 35 ఏళ్ళు వచ్చినా సరే పెళ్ళి పెళ్ళి అవ్వట్లేదు. అవ్వట్లేదు. అందరికి అదే సమస్య. అది అదే కూడా మేడం. రిలేటబుల్ గా ఉంది బాగా. అదే మేడం. కొన్ని పాయింట్స్ అంటే అందరూ మాట్లాడుకునే కొన్ని Exactly. పాయింట్స్ తీసుకొచ్చి పెట్టారు. అందుకనే కదా మేడం ఒక మనిషికి రాబర్ట్ కసిరెడ్డికి పెళ్ళి అవుతుంది, ఈయనకి పెళ్ళి అవుతుంది. Okay. అవతల ఆయన సిచ్యుయేషన్ చెప్తుంటాడు, ఇవతల ఈయన సిచ్యుయేషన్ చెప్తూ ఉంటాడు. అంటే అది ఎప్పుడు వర్కౌట్ అయ్యే బ్యూటీయే మేడం, ఎంజాయ్ చేసే బ్యూటీయే. నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే పెళ్ళైనాడు ఒక బాధలు చెప్తాడు, పెళ్ళిగానాడు ఒక బాధలు చెప్తాడు. ఒకరోజు మా వంశీ గారితో ఒక డిస్కషన్ అయింది, మా మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఒక డిస్కషన్. నేను మా లిరిసిస్ట్ దినేష్ మాట్లాడుకుంటూ ఉంటుంటే చూసి ఏదో మాట ఏం మాట్లాడుకుంటారంటే, మీకేం తెలుస్తుంది మా పెళ్ళిగాన వాళ్ళ బాధ అంటే, మీకేం తెలుస్తుంది పెళ్ళైన వాళ్ళ బాధ అన్నారు. సో రెండు ఒకటే డైలాగ్ కానీ మీనింగ్ డిఫరెంట్. Okay. అదే ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నం చేసాం. కసిరెడ్డి గారికి రాఘవ్ గారికి అది అవుతూ ఉంటుంది సినిమా అంతా అలా మేడం. ఓకే. అండ్ మాయా క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అంటే ఒక మేడం. డాటర్ కి అలాగే ఫాదర్ కి మేడం. చాలా రోజుల తర్వాత అనిపిస్తుంది, చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. మేడం. వాళ్ళిద్దరి బాండింగ్ ఒక డిఫరెంట్ వేలో కన్వే చేశారు. ఫస్ట్ నుంచి అదే స్టోరీ చెప్తున్నారు మేడం మీరు. మేడం మేడం. అది చాలా కనెక్ట్ అవుతుంది, రియల్ Yes, ఎమోషన్స్ తో వచ్చింది. ట్రూ ట్రూ సో ఎట్లా ఎంజాయ్ చేస్తాం అసలు యాక్చువల్లీ కానీ- జగపత్ బాబు గారిని చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ ఫీలింగ్. అంటే మేడం, ఎట్లా మేడం. ఒప్పించారన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. మేడం మేడం And- ఇద్దరిని కూడా చెప్పొచ్చా మేడం? చెప్పండి. యా, ఫాదర్ అండ్ డాటర్ని ఇద్దరిని కూడా సార్ని ఒప్పించడం అనేది ఒక టఫ్ టాస్కే బేసికల్గా. ఎందుకంటే సార్ అన్ని చేసేవన్నీ ఆల్మోస్ట్ ఒక 300 crores 400 crores బడ్జెట్ ఫిల్మ్స్. ఇది నో వేర్ క్లోజర్ టు దోస్ ఫిల్మ్స్. ఎందుకంటే మనం చాలా చిన్న బడ్జెట్ చిన్న సినిమా. సార్ ఒప్పుకున్నది ఏంటంటేనండి, ఇందాక చెప్పినట్టే ఈ కథలో ఉన్న ట్రూ ఎమోషన్స్కి ఆయన చాలా బాగా కనెక్ట్ అయ్యారు మేడం. దట్స్ హౌ హీ లైక్ ఇట్. ఇన్ పర్సన్గా సార్కి ఇద్దరు డాటర్స్ ఆడపిల్లలు. సో ఎప్పుడైతే అది చెప్పారో సార్ సోల్ అయిపోయారు నాకు. సార్ని కూడా అలాగే చెప్పా, సినిమా అంతా అయిపోయి అడిగాను అనమాట, సార్ నిజం చెప్పండి సార్, మిమ్మల్ని ఒక రకంగా మ్యానిపులేట్ చేశాను కదా నేను, ఫాదర్ అండ్ అంటే చెప్పడమే ఫాదర్ అండ్ డాటర్ స్టోరీస్ అని చెప్పి స్టార్ట్ చేశాను కదా, ఇనేవే ఎస్ అమ్మ అన్నారు అనమాట. సో అదొక అయితే సార్ నొప్పించి తినను మేడం అమ్మాయి అంటాం కదా మేడం, మన పక్కింట్లో పిల్ల ఎదుటింటి పిల్ల తిను మన ఇంట్లో పిల్లలాగే అనిపిస్తుంది మేడం. మీకు మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. నేనేం కొత్తగా క్రియేట్ చేసింది కాదు మేడం. ఆ రిలేటబుల్ ఏంటంటే మేడం, నాకు ఎప్పుడు కూడా మేడం నేను షార్ట్ ఫిల్మ్ రాసినప్పుడు కూడా నేను అమ్మాయి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకుంటాను మేడం. నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే అమ్మాయిలో వే మెచ్యూర్ దాన్ అబ్బాయిలు అనేది నా పర్సనల్ ఫీలింగ్ మేడం. ఒక ఏజ్ గ్రూప్ అబ్బాయి అమ్మాయిని తీసుకుంటే, సపోజ్ 25 ఏళ్ళు అబ్బాయి అమ్మాయిని తీసుకుంటే అమ్మాయి మెచ్యూర్గా ఉంటుంది మేడం. అమ్మాయి మెచ్యూర్గా ఉంటుంది, ఆ అబ్బాయి దగ్గర మాట్లాడుకుంటూ దగ్గర ఆలోచించుకుంటుండే. నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు అంత మెచ్యూరిటీ ఉండదు మేడం. మా చెల్లి నాకన్నా చిన్నది 2 years, తను చాలా మెచ్యూర్గా ఉంటుంది. తను ఆలోచిస్తుంది అని ఇక్కడ ఇలా ఉండాలని, ఇలా కాంపోస్ట్గా ఉండాలని చెప్తాను. సో దట్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో అమ్మాయి స్ట్రాంగ్, నా పర్సనల్ ఫీలింగ్ అది. నేను చదువుకున్న కాలేజీ నుంచి ఇంట్లో నాకు చెల్లి ఉంది, నేను చదువుకున్న కాలేజీ కానీ నేను వర్క్ చేసిన స్పేస్ కానీ ఐటీ కంపెనీలో కానీ నేను అందరిని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను కదా మేడం. అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ ఉంటారు మేడం. అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ సినిమాలో పెట్టడం నాకు నచ్చుతుంది. నాకు గౌతమ్ మీనన్ గారు కానీ మణిరత్నం గారు కానీ శేఖర్ కమల గారు కానీ వీళ్ళు ఉమెన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాస్తారు మేడం. నేను చాలా నచ్చుతుంటుంది. నేను షార్ట్ ఫిల్మ్ నుంచి కూడా అదే ఫాలో అవుతూ ఉండేవాడు మేడం. అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగ్గా పెట్టడం, అబ్బాయిని కొంచెం తెంగరోడ్లో పెడతాను మేడం నిజానికి. అమ్మాయి స్ట్రాంగ్, నాకు అది ఇష్టం. దట్స్ హౌ షీ ఫోటో ఎవ్రీ గర్ల్ రిలేట్ అవుతుంది మేడం మీ అమ్మాయితో ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ సినిమా కేవలం ఎస్పెషల్లీ మాకే డెడికేట్ చేస్తున్నట్టుంది అయితే అందరికీ మేడం. అమ్మాయి క్యారెక్టర్ Especially స్ట్రాంగ్ females ఉంటుంది. ఎక్కువగా. యా, అంటే 100%. స్ట్రాంగ్ ఫీమేల్స్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఎస్ కదండి. మేడం, ఎస్ మేడం, 100%. సో అందరు రిలేట్ అవుతారు, అమ్మాయిలు ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యి రిలేట్ అవుతారు. ఓకే. అది మేడం అలా. నెక్స్ట్ ఫాల్ ఇన్ లవ్ మీకు అనమాట ప్రభాస్ గారు, అంటే సుమంత్ గారి తర్వాత మీకే అనమాట. ఇది సినిమా చూసాక మేడం. ఫీమేల్ ఫ్యాన్స్ మీకే వస్తారేమో. నాకేం అక్కర్లేదు కానీ మేడం ఫ్యాన్స్. సినిమా నచ్చితే మేడం పర్సన్కి ఏమీ ఫ్యాన్స్ అక్కర్లేదు, వర్క్కి ఫ్యాన్స్ ఉంటే చాలు మేడం. ఎందుకంటే మన పీస్ ఆఫ్ వర్క్ నచ్చుతుంది నలుగురికి అంటే దట్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఫర్ మీ టు మీ. బికాజ్ వర్కే మేడం, వర్కే మాట్లాడాలి. నేను మాట్లాడక్కర్లేదు, నేనేం చెప్పక్కర్లేదు. నేను ఇది కూడా చెప్తున్నాను, నేను ఇంటర్వ్యూస్ ఎందుకని అడిగాను, నాది ఎందుకని, బట్ దే ఇన్సిస్టెడ్ మీ, ఎందుకంటే ఉండాలి అసలు మీరు అనుకుంటున్న పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలనేది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మేడం, నా కథ నా సినిమా జనాలకు అర్థమైతే చాలు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నాకు ఇవేమీ కొత్త మేడం, ఇవి చాలా ఏళ్ళు అయిపోయింది. నేను ఫస్ట్ మీడియాతో అప్పుడు ఎప్పుడు షార్ట్ ఫిల్మ్స్ టైం అప్పుడు మాట్లాడాను, మళ్ళీ తర్వాత ఎప్పుడు మాట్లాడాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా భయం మాట్లాడాలంటే కూడా. బట్ థ్యాంక్ యూ, మీరందరూ చాలా చక్కగా క్వశ్చన్స్ అడిగి
నా దగ్గర నుంచి ఆన్సర్లు చెప్పించుకున్నారు. స్టిల్ నాకు కొంచెం భయం వేస్తుంది. కనిపించట్లేదండి, శృతి హాసన్ గారు లోపల ఉన్నట్టున్నారు. భయం అయితే కానీ నాకంటే ఎక్కువ మీరే మాట్లాడతారు. బేసిక్గా నేను ఎక్కువ మాట్లాడతాను ఇంటర్వ్యూలో. ఆవిడ తెలుసు, ఫస్ట్ ఇంటర్వ్యూలో నేనే ఎక్కువ మాట్లాడా, మేడం ఇప్పుడు మీరే ఎక్కువ మాట్లాడారు. బాధపడుతున్నారా మేడం? లేదండి, సంతోషపడుతున్నారు. రైట్, Yes. సూపర్ మేడం. అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని బెస్ట్ ఎమోషన్స్ ఉంటాయండి. ఎందుకంటే మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఫస్ట్ సక్సెస్ రావడానికి దగ్గరగా ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే డైరెక్టర్ ఎంత కెప్టెన్ అయినా కూడా ప్రొడ్యూసర్ కూడా సేమ్ యాక్చువల్లీ. సో వాళ్ళేందే సినిమా అనేది బయటికి రాదు కాబట్టి ఫస్ట్ ప్రొడ్యూసర్స్తో కొలాబరేషన్, వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ని నేను ప్రొడ్యూసర్ అనే కన్నా సన్నిహితుడు ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు మేడం. ఆయన వ్యక్తిత్వం కానీ ఏది కానీ ఒకటి నమ్మారంటే దాని గురించి ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తారనమాట. నేను ఇది నమ్మాను, నా హృదయాన్ని కదిలించి ముందుకు పట్టుకెళ్తున్నాను అని నమ్ముతారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అండ్ నిక్కర్చైన మనిషి. నేర్చుకుని ఒక సినిమా గురించి తెలుసుకుని, ఒక సినిమా మేకింగ్ ఏంటని తెలుసుకుని సినిమా తీస్తున్నారు అంటే ఆ ప్యాషన్ మనకు కనబడుతుంది కదా మేడం, అక్కడే కనబడుతుంది. అండ్ ఏదైనా సరే అడిగినప్పుడు దీనికన్నా ఏమంటే ఇది తీసుకుంటే ఇంకా బాగుస్తుందేమో అని చెప్పిన ప్రొడ్యూసర్. అంటే అది సినిమా ఎస్థెటిక్స్ మీద చాలా ఇష్టం ఉంటే కానీ అది రాదు మేడం. అలా ఉందంటే మేబీ అలాంటి మంచి మనిషి దొరకడం నా అదృష్టం మేడం బేసికల్గా. సో మీరన్నమాట నేను ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటాను మేడం, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ సుమంత్, ఇట్స్ నాట్ అబౌట్ జగపతి గారు. ఫస్ట్ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి మేడం నా దృష్టిలో. ఎందుకంటే ఆయన డబ్బులు పెడితేనే నేను సినిమా తీయగలిగాను. సో ఆల్ థ్యాంక్స్ టు హిమ్. బికాజ్ ఆయన నేను ఏమడిగినా ఇచ్చినందుకు. నేను కొన్నిసార్లు నా ఏస్థెటిక్ సెన్స్ వల్ల నేను పిచ్చోళ్ళగా రియల్ లొకేషన్స్ బయటికి రావాలి, ప్రతి యాక్టర్ని బయటికి తీసుకెళ్ళాలంటే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మేడం. దానికి ఆయన యాక్సెప్ట్ చేసి ఈ సినిమా ఇంత అందంగా మీరు అన్నట్టు మన ఊరు వెళ్ళి వచ్చిన ఫీలింగ్ అయితే తేగలిగామంటే అది కేవలం ఆయన కరెక్ట్గా మనీ పెట్టడం వల్ల మేడం. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్. నైస్ మీటింగ్ సుభాష్ గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మే 8న గోదావరి గట్టు పైన సినిమా చూడడానికి. అండ్ ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? సేసం సింపుల్ అండి, ఒక హానెస్ట్ ఐటమ్ మేము సినిమాని తీసాము. కొత్త కథ అని చెప్పను, బట్ ఏంటంటే ఈ సినిమాలో తాలూకు ఎమోషన్స్ మీరు బాగా కనెక్ట్ అవుతారు. సింపుల్గా ఒక తెలుగింటి భోజనాన్ని నిండుగా తిని ఒక కిల్లి కూడా వేసుకుని వెళ్ళినట్టు ఈ సినిమా మీకు ఉంటుంది. ఖచ్చితంగా ఈ వేసవిలో ఈ సినిమా చల్లగా సరదాగా కూడా ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.